హాయ్ అందరికీ. ఈరోజు మనం ఇంట్లోనే చాలా టేస్టీగా, సింపుల్‌గా వంకాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాం. వేడి వేడి అన్నంలోకి కూర ఒక్కటుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మరి స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం పావు కిలో చిన్న వంకాయల్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత బౌల్ ఆఫ్ ఫ్రెష్ వాటర్‌లో కొంచెం ఉప్పు వేసుకోండి. తర్వాత క్లీన్ చేసుకున్న వంకాయలకి నేను చూపిస్తున్న విధంగా 4 వైపులా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకున్నాక మెయిన్‌గా చూడాల్సింది ఏంటి అంటే లోపల ఏమైనా పురుగులున్నాయేమో అని చెక్ చేసుకోండి. ఇలా ప్రతి వంకాయకి చెక్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేయండి. ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు త్వరగా నల్లబడకుండా తాజాగా ఉంటాయి. గుత్తి వంకాయలోకి స్టఫింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మిక్సీ జార్‌లో 4 పెద్ద ఉల్లిపాయల్ని, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, మన టేస్ట్‌కి తగినంత ఉప్పు అండ్ కారం, అలానే కొంచెం పసుపు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా చేసేయకండి. కచ్చా పచ్చాగా ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు సాల్ట్ వాటర్‌లో ఉన్న వంకాయల్ని గట్టిగా స్క్వీజ్ చేసుకోండి. తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్‌ని ప్రతి వంకాయలోకి ఇలా నీట్‌గా స్టఫ్ చేసుకోండి. మరి ఓవర్‌గా స్టఫ్ చేసేయకండి. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం పేస్ట్ మనకి మిగులుతుంది. దాన్ని పడేయొద్దు. ఇదే మెయిన్ థింగ్ అండి కర్రీకి మంచి టేస్ట్ రావడానికి. ఇలా అన్ని వంకాయల్ని చేసేసుకున్న తర్వాత నాకైతే చూడండి ఇంత పేస్ట్ మిగిలింది. పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఆయిల్ వేసుకోండి. దానిలోకి కొంచెం జీలకర్ర, అలానే కరివేపాకు వేయండి. చిట్పట్లాడిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయలను ఒక్కొక్కటి నిదానంగా వేసేసుకోండి. అన్నిటిని వేసేసి ఒకసారి గరిటెతో ఆయిల్ అన్నిటికీ పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇదంతా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే చేయండి. వంకాయలు ఒక 80% మగ్గాలి. అది ఎలా చెక్ చేయాలంటే నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేయండి. చిన్నగా అలా కట్ అయితే 80% వరకు మగ్గినట్లే. తర్వాత దానిలోకి మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా! దాన్ని కూడా వేసేయండి. ఇదే మెయిన్ టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి. అలా వేసుకున్న తర్వాత వాటిల్ని గూడా అన్నిటికి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. అలా కలుపుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కలుపుకోండి. ఇలా దీనిలో ఉల్లిపాయ, వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకొని కొంచెం ఓపికతో ఫ్రై చేసుకుంటే అంతే అండి. లాస్ట్‌లోకి మెయిన్ థింగ్ ఏంటి అంటే కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఉల్లికారం రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ హోమ్ రెసిపీస్ కోసం సింప్లీ గీతి యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. నా ఫస్ట్ లాంగ్ వీడియోని ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి అండ్ సింపుల్ రెసిపీతో మనందరం త్వరలోనే మళ్ళీ కలుద్దాం.